యాక్టివ్ ఉన్నా సార్? తలకాయ ఏం ఒప్పట్లు అటు ఇటు ఒప్పాలి ఎటు యాక్టివ్ కూడా టెల్ కూడా యాక్టివ్ కూడా బాబు నువ్వు యాక్టివ్ రా ఎంతసేపు మాట్లాడమంటారు? నా ఓటు కంటే ఈవినింగ్ దాకా ఉంటుంది. నా ఓటు పెట్టద్దు. మీరుంటారు కొంతమంది పడిపోతారు, మళ్ళీ అంబులెన్స్ రావాల్సి వస్తుంది. 30 minutes మాట్లాడతా, ఓకేనా? అందరూ యాక్టివ్ గా ఉండాలి. బాడీ ప్రెజెంట్, మైండ్ కూడా ప్రెజెంట్. మొక్కుబడిగా కూర్చోమాకండి. ఇది ఎవరికి వెస్టీజ్? నాది. మాదా? కొంతమంది బయట మేము వెస్టీజ్ గురించి చెప్తే మీ వెస్టీజ్ మాకు చెప్పొద్దు అంటున్నారు. మాదే సార్? మాది కాదు, మనది వెస్టీజ్. సో వెస్టీజ్ కంపెనీ ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ గొప్పది అంటున్నారు, అవును కదా? కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు. వెస్టీజ్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. జాయిన్ అవ్వమంటే అవుతున్నారా? బాగా సతాయిస్తున్నారు. ఇట్లా దీని వాల్యూ ఇది ఇక్కడ బాక్స్ ఉంటుందా? మిడిల్ లో ఉండాలా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో కొత్త వాళ్ళు భయపడుతున్నారు, జర్నీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఏం మాట్లాడారు ఇప్పుడు దాకా? వెస్టీజ్ దొరకటం మా అదృష్టం అంటున్నారా లేదా? మా లైఫ్ లో మారినాయి అంటున్నారా లేదా? కొత్త వాళ్ళు భయపడుతున్నారు. కొత్త వాళ్ళు భయపడటంలో అర్థం ఉంది, తెలియదు కాబట్టి భయపడుతున్నారు. ఇప్పుడు అన్ని నాకు సార్ కొత్తగా వచ్చిండు, ఏమంటే ఒక 50,000 ఇవ్వండి, ఎవరు ఇస్తారా సార్? ఆయనకు పరిచయం ఉన్న వాళ్ళు ఇస్తారు, 50 కాబట్టి లక్షిస్తారు. ఎలాంటి వాళ్ళు తెలుసు కాబట్టి. సేమ్ ఇది కూడా అంతే. వెస్టీజ్ లోపలికి వచ్చేటప్పుడు భయంగా అనిపిస్తుంది. కొత్త వాళ్ళకి నా పేరు శ్రీనివాస్. అసలు ఈ హాల్లో కొత్త వాళ్ళు ఎంతమంది ఒకసారి హ్యాండ్ ట్రై చేయరా? న్యూగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ అందరికి. ప్లీజ్ క్లాప్స్ వద్దు, టైం లేదు, ఎక్కువ క్లాప్స్ కొట్టద్దు. కొత్త వాళ్ళకి చెప్తుంది ఇది మాది కాదు మనది, అవునా కాదా? కొంతమంది మీ కంపెనీ గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు, మాకు సంబంధం లేదన్నట్టుగా కూర్చొని వెస్టీజ్ గొప్పతనాన్ని గుర్తించలేక వెళ్ళిపోయారు. ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఈ కొంచెం చోటలో పెట్టండి. ఈ బాక్స్ తీసుకెళ్ళి ఆ సైడ్ పెట్టండి. నరసింహ సార్ ఆ పైన పెట్టండి, ఆ చివరి పెట్టండి.